హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద ఫ్యామిలీ డైరీస్. టుడే బ్లాగ్ వచ్చేసి చందు లోకు వాళ్ళ స్కూల్ అయితే బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. చందన అండ్ లోకేష్ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు నేనైతే చందన రెడీ చేస్తున్నాను. మార్నింగ్ ఐఐటి ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయి. లోకేష్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ డూపర్గా ఉంది. అసలు మిస్ అవ్వకోకుండా ఎండ్ వరకు చూసేసి లోకు చందు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళాను. 2:30కి స్టార్ట్ అయింది, బట్ నేనైతే 3కి వెళ్ళాను కొంచెం పని ఉండడం వల్ల. ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బెస్ట్ బతుకమ్మ ఎవరు చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ టీచర్స్ చెప్పారు. ఏమంటే మేము రాయలసీమ వాళ్ళము, మాకు బతుకమ్మ గురించి పెద్దగా తెలియదు కాబట్టి మేమైతే బతుకమ్మని అయితే ఏం చేయలేదు. ఒక అక్క చేశారు. మొత్తం ఎన్ని రోజులైతే బతుకమ్మ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని అలానే ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారు. సో దానికి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. వాళ్ళని కూడా చూపిస్తాను, చూసేయండి. Yeah, the judgment is by parents itself. No. And I would like to tell you. This Batkama, we have been selected as the best Batkama. Can you guess why? Because all the 9 Batkamas, all the 9 days are included, and we really appreciate the creativity you have made this. So this is the best Batkama. Give a big round of applause for them and invite the students and parents who love this Batkama. I would like. ఈ అక్క వాళ్ళకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, బెస్ట్ బతుకమ్మ ప్రైజ్ అయితే. లాస్ట్ ఇయర్ కూడా ఈ అక్కకే వచ్చింది, ఈ ఇయర్ కూడా ఈ అక్కకే వచ్చింది. నెక్స్ట్ అయితే చందన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, చూసేయండి. ఎలా డ్యాన్స్ చేసింది ఏంటనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి.
అయితే నెక్స్ట్ లెవెల్. అసలుకు ప్రాక్టీస్ లేదు, ఏం లేదు, ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు అనుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయండి అనగానే సాంగ్ పెట్టించుకొని చేశారు. సూపర్ చేశారు అసలుకి. నేనైతే ఇది కొంచెం ఈ వాయిస్ ఉంది కాబట్టి స్పీడ్గా పెడుతున్నాను, తర్వాత పెడతాను ఫుల్ వీడియో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి లోకేష్ పర్ఫార్మెన్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఎంత బాగున్నాడంటే ఈ గెటప్లో చాలా బాగున్నాడు. ప్రతి ఒక్క టీచర్ నాకు వచ్చి చెప్పారు, లోకేష్ పర్ఫార్మెన్స్ ఏరగా తీశాడు మ్యామ్, తప్పకుండా ఇంటికి వెళ్ళాక దిష్టి అయితే తీయండి అని. మీరు కూడా చూసేయండి. శక్తిమంతులైనా సరే, హిందీ నేల ఏకమైనా సరే, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నేనొక ప్రళయభయంకరుడిని. నాకు మరణమా? ఒక ఆడదాని చేతిలో మరణమా? అమ్మా, మమ్మల్ని కాపాడు తల్లి. శైలపుత్రి బ్రహ్మచారి
विश्वविनोदिनिनन्दिते देवरविन्दशिरोदिनिवासिनि विष्णुवे विष्णुवे ఇప్పుడైతే బతుకమ్మ ఫెస్టివల్ గురించి ఒక్కొక్కరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను అందరిదైతే పెట్టలేదు, ఎందుకంటే మరీ లెంతీగా ఉన్న వీడియో బోరింగ్గా ఉంటుంది. జస్ట్ చందనాది ఒక్కటే పెట్టాను. చందన ఎలా చెప్పింది ఏంటి స్పీచ్ అనేది వినండి. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు చందన ప్రియ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఏడవ రోజు వేపాకుల బతుకమ్మ. బంతి, చామంతి, గొనుగు, మందారం పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవుగా పూజిస్తారు. గోధుమ పిండి, బెల్లం పాకంతో తయారు చేసిన వేపకాయల వంటి వంటకాన్ని ప్రసాదంగా పెడతారు. ధన్యవాదాలు. ఇప్పుడైతే క్లాసికల్ డ్యాన్స్ చూసేయండి. మూషిక వాగణ మోదక చేత సామరకం విలంబిత సూత్ర వామయ రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాదన మస్తే మూషిక వాగణ మోదక చేత సామరకం విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర వీర వినాయక పాదన మస్తే వీర వినాయక పాదన మస్తే. नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते देवरविन्दशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुते भगवति देशिति कण्ठकुटुम्बिनि कुटुम्बिनि गौरीकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्धरवर्षिणि दुर्धरवर्षिणि दुर्मुखवर्षिणि वर्षयते शिरोमणि कुन्दलिमालय विदानय मध्यमते मधुमधुरे मधुकैटभवन्ति कैटभवन्तिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
లోకేష్ వాళ్ళ డ్యాన్స్ ఇంకా ఇది కంప్లీట్ కాకముందు క్యాప్చర్ చేసిన వీడియో. లోకేష్ రెడీ అయ్యి డ్యాన్స్ కోసం వెయిట్ చేసుకుంటూ అక్కడ కూర్చున్నాడు. నేను వీడియో వన్ సైడ్ తిప్పగానే మన యాక్షన్స్ అయితే చూడండి. ఇంక ఇప్పుడైతే గ్రౌండ్కి వచ్చాము అందరం కలిసి. ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు పిల్లలందరూ. నెక్స్ట్ అయితే పేరెంట్స్ టర్న్. పేరెంట్స్ అందరూ కలిసి బతుకమ్మ ఆడతారు. మాకు బతుకమ్మ ఆడడం రాదు, ఎందుకంటే మాది రాయలసీమ ప్రొద్దుటూరు కాబట్టి అటు సైడు బతుకమ్మ ఇలాంటివి ఏమి ఉండవు. సో మేము ఆడకుండా ఉంటే అందరు ఎంకరేజ్ చేసి లాస్ట్కి మాతో కూడా బతుకమ్మ అయితే ఆడిచ్చేశారు. మేము బతుకమ్మ ఎలా ఆడాము ఏంటనేది చూసి కామెంట్ చేయండి. చందన అయితే చాలా క్యూట్గా చేసింది, చాలా ముద్దుగా కూడా ఉంది ఇలా హాఫ్ శారీలో బతుకమ్మ ఆడుతూ ఉంటే. నిన్ను వీడి చెల్లి పుట్టి నిన్ను చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేనంట. పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం, చిన్నబోయి బండ గ్రామం సందడిగా మారే దినం, బ్రతుకు పండుగలో తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పడుచులుని కన్నా తల్లులయ్యే పున్నమి రాత్రిలో జోలలు పాడుదురే. ఆట కోయిలలే నీ అన్నదమ్ములయ్యే కంటికి రెప్పవలే నిన్ను కాపాడుదురే. తల్లి కడుపులో నాను పొందలేద జన్మ, ఈ తెలంగాణ మట్టికి తో పుట్టవు నీవమ్మ. జన్మ జన్మాల బంధానివి నీవై మరిసని పమరిసని తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే గవురగ పెరిగి నీవు గడపలు దాటుతుంటే మళ్ళీ రా తల్లి అంటూ కళ్ళ నీళ్ళ రగించి చెరువును చేరుకొని తల్లి నిన్ను